హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. సో ఈ రోజు వీడియోలో మనం కామన్ గా యూస్ చేసేటటువంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మోస్ట్లీ యూజ్డ్ లేదా ఆస్కెడ్ అంటే టెట్ లో కానీ డిఎస్సిలో కానీ చాలా ఎక్కువగా అడిగినటువంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏమిటి అనేది ఈ రోజు మన వీడియోలో చెక్ చేయబోతా ఉన్నాం. అండ్ మనకి వీడియో ఎండింగ్ లో ఎక్సర్సైజ్ కూడా ఉండబోతుంది, సో డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ ఇడియమ్స్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంచడం జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు టాపిక్ మీద క్లారిటీ వస్తుంది. అసలు ఇడియం అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తారనేవి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు కేవలం కొన్ని టాప్గా అడిగినటువంటి అంటే మోస్ట్లీ ఆస్క్డ్ ఆర్ యూజ్డ్ ఇడియమ్స్ మనం చూడబోతా ఉన్నాం. సో ఫస్ట్ ఇడియం వచ్చేసరికి బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ అంటే ఏమిటి? బ్రేక్ ద ఐస్ అంటే మేక్ పీపుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అన్న ఉద్దేశంతో ఈ బ్రేక్ ద ఐస్ అనే ఇడియంని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్, అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ we make the people comfortable అన్న అర్థంతో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో బ్రేక్ ద ఐస్ అంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ జరిగినప్పుడు అంటే గ్యాదర్ అయ్యారు పీపుల్, కానీ ఎవరు కూడా స్పందించట్లేదు, మాట్లాడట్లేదు, ఎవరు కూడా ఆ మీటింగ్ లో పాయింట్ ని రైజ్ చేయట్లేదు ఏం మాట్లాడాలనేది. అలాంటప్పుడు ఒక వ్యక్తి అందులో ఇనిషియేటివ్ తీసుకుని తను ఒక విషయం గురించి మనం మాట్లాడాలి అని చెప్పి అడగడానికి ఇక ఈ బ్రేక్ ద ఐస్ అనేది యూజ్ చేయొచ్చు. సమ్వన్ బ్రేక్ ద ఐస్ అని అతను అడగొచ్చు, అంటే సమ్వన్ స్టార్ట్ ద మీటింగ్, సమ్వన్ మేక్ పీపుల్ కంఫర్టబుల్ టు డిస్కస్ అని చెప్పి మనం ఈ బ్రేక్ ద ఐస్ అనే ఇడియం ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ద టీచర్ టోల్డ్ ఏ జోక్ టు బ్రేక్ ద ఐస్. ఓకే, టీచర్ పిల్లలందరినీ కూడా కంఫర్టబుల్ పొజిషన్లోకి తీసుకురావడం కోసం అండ్ ఆ కన్వీనియంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కోసం ఏం చేసిందంటే జోక్ని క్రాక్ చేసింది. ఓకే, సో ఆ జోక్ క్రాక్ చేయడం వల్ల మనకు అక్కడ ఆ ఐస్ బ్రేక్ అనేది జరిగింది. ఇక్కడ ఐస్ బ్రేక్ అంటే లిటరల్ ఐస్ బ్రేక్ కాదండి. ఆ ఐస్ అంటే ఎందుకని వాడతాం ఇక్కడ అంటే అంత ఫ్రోజన్ కండిషన్లో ఉండిపోయారు. ఆ ఫ్రీడమ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డైలాగ్స్ని మనం ఇక్కడ బ్రేక్ ద ఐస్ అంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆశీర్వాదం అంటాము. డిస్గైజ్ అంటే మారు వేషంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటే సంథింగ్ గుడ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. సంథింగ్ గుడ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. యాక్చువల్గా అది బ్లెస్సింగ్. ఏదైనా జరిగినప్పుడు మనం ముందు బాధపడిపోతూ ఉంటాం, నష్టం జరిగింది లేదనుకుంటే కష్టం వచ్చింది అని. కానీ అది కొంతకాలం తర్వాత అది బ్యాడ్ కాదు, మనకు జరిగినటువంటి బెనిఫిట్ అని అర్థమవుతుంది కదా. సో అప్పుడు మనం దాన్ని ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటాం. అంటే ఇనిషియల్గా మనకి బ్యాడ్ అనిపిస్తుంది, కానీ మనకి లేటర్ ఆన్ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అది మనకి బెనిఫిట్ తెచ్చిపెట్టింది అని అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే లూజింగ్ దట్ జాబ్ వాస్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకే, ఒక జాబ్ పోయినప్పుడు ఏమనుకుంటాం, అది బాధపడతాం, అయ్యో నాకు జాబ్ పోయిందని కష్టం వచ్చిందని చెప్పి బాధపడతాం. అంటే అది కర్స్ అని అనుకుంటాం ఇనిషియల్గా. కానీ ఒక చిన్న జాబ్ పోయినప్పుడు ఇంకొక దానికంటే డబుల్ శాలరీతో ఇంకా హై పొజిషన్తో జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఆ జాబ్ పోవడం అనేది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజే కదా. అంటే ఇండైరెక్ట్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్, బట్ వీ కాంట్ ఫైండ్ ఇట్ ఇనిషియల్లీ. అంటే బిగినింగ్లో మనం దాన్ని ఫైండ్ చేయలేం, దాన్ని లేటర్ ఆన్ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. అలాంటి వాటిని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అండ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ రేర్లీ. చాలా రేర్గా జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ని మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని అనొచ్చు. అంటే హీ విజిట్స్ హిజ్ విలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అతను తన యొక్క గ్రామాన్ని చాలా రేర్గా విజిట్ చేస్తాడు అని చెప్పడానికి ఇక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని యూజ్ చేస్తాడు. అంటే రేర్లీ అన్న మీనింగ్ రావడానికి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పడం జరిగింది.
అని సింపుల్ గా రేర్లీ అని చెప్పొచ్చు కదా అండి అనుకోవచ్చు మనం. కానీ ఇక్కడ మనం ఇడియంని వాడినప్పుడు మన లాంగ్వేజ్ ఎఫిషియన్సీ అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా కామన్ గా వాడేటటువంటి లాంగ్వేజ్ ని మనం వాడినప్పుడు మనలో ఆ స్పెషాలిటీ, ఆ ఐడెంటిటీ, ఆ యూనిక్నెస్ అనేది కనిపించదు కదా. సో ఇడియమ్స్ వాడినప్పుడే మనకు ఆ యొక్క లాంగ్వేజ్ బ్యూటీ అనేది తెలుస్తుంది, లాంగ్వేజ్ ఎఫిషియన్సీ తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం అసలు ఇడియమ్స్ ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ ఇడియమ్స్ లో ఉన్న స్పైస్ ఏంటి అనేది మనం నిన్న డీటెయిల్ గా మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. మీరు కనుక వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అసలు ఇడియం అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి అనేది. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే నెత్తి మీద మేకతో కొట్టమని కాదు, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ అన్న అర్థంతో యూస్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్ థింగ్ హ్యాపెన్ ఆర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రిసీవ్డ్, అంటే సొల్యూషన్ అనేది ఎగ్జాక్ట్ గా పిన్ పాయింటెడ్ గా తెలిసింది, దొరికింది అని చెప్పడానికి. టు సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్ అని చెప్పడానికి మనం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అని చెప్పొచ్చు. చూడండి, ద స్టూడెంట్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ విత్ ద ఆన్సర్. అంటే టీచర్ అనేటువంటి క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ స్టూడెంట్ ఇచ్చేసింది అని అర్థం. అంటే ద స్టూడెంట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ విత్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఓకే, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే. అండ్ నెక్స్ట్, అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ అంటే అన్వెల్ ఆర్ సిక్నెస్, సిక్ గా ఉన్నారు లేదనుకుంటే అన్హెల్దీగా ఉన్నారు అని చెప్పడానికి అండర్ ద వెదర్ అని చెప్పొచ్చు. ఎలాగూ, షీ కుడెంట్ అటెండ్ ద క్లాస్ బికాస్ షీ వాజ్ అండర్ ద వెదర్. ఓకే, షీ కుడ్ నాట్ అటెండ్ ద క్లాస్, క్లాస్కి రాలేకపోయింది తను, ఎందుకనంటే షీ వాజ్ అండర్ ద వెదర్, అంటే షీ వాజ్ అన్వెల్. అన్వెల్ అని చెప్పడానికి మనకి ఇక్కడ అండర్ ద వెదర్ అని ఇడియం ని యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఎ పీస్ ఆఫ్ కేక్ అండి. ఎ పీస్ ఆఫ్ కేక్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ వెరీ ఈజీ. అంటే చాలా ఈజీ అంటారు కొంతమంది, అదంతా నాకు చాలా ఈజీ అంట, ఇట్స్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అంటారు, అంటే అది నాకు చాలా ఈజీ అని. అండ్ ద గ్రామర్ టెస్ట్. కొంతమంది గ్రామర్ బాగా వచ్చు అనుకోండి, ఆ గ్రామర్ మీద టెస్ట్ కనుక కండక్ట్ చేస్తే వాళ్ళకి అది జస్ట్ అ పీస్ ఆఫ్ కేక్ అని అంటారు. ఓకే, గ్రామర్ టెస్ట్ వాజ్ అ పీస్ ఆఫ్ కేక్, అంటే చాలా ఈజీ అని. స్పిల్ ద బీన్స్ అంటాడు. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి, టు రివీల్ ఏ సీక్రెట్. సీక్రెట్ ని రివీల్ చేయడం అంటే మనం ఇక్కడ ఇడియం ఏం వాడాం, స్పిల్ ద బీన్స్ అంటారు. ఓకే, డోంట్ స్పిల్ ద బీన్స్ బిఫోర్ ద సర్ప్రైజ్ పార్టీ. ఓకే, సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు, కానీ ఆ సర్ప్రైజ్ పార్టీ జరగడానికి ముందే ఆ సీక్రెట్ ని రివీల్ చేయొద్దు అని మనకి స్పిల్ ద బీన్స్ అనేది ఇక్కడ ఇడియం. ఓకే, అండ్ డోంట్ అని యాడ్ చేస్తాడు, డోంట్ రివీల్ అని అర్థం. డోంట్ రివీల్ ద సీక్రెట్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. ఆ సర్ప్రైజ్ పార్టీ గురించి ఆ పార్టీ జరగడానికి ముందే రివీల్ చేయొద్దు అని అంటా ఉన్నాడు. నెక్స్ట్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్నా కూడా రివీల్ ఏ సీక్రెటే, కానీ అన్ఇంటెన్షనల్లీ, అంటే అన్ఫార్చునేట్ గా, సడన్ గా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా సీక్రెట్ ని బయట పెట్టేయడం. అంటే కొంతమంది నోట్లో ఏ సీక్రెట్ ఆగదు, వాళ్ళు సడన్ గా చెప్పేస్తారు అనమాట అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇక్కడ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ చేయడం, సీక్రెట్ ని రివీల్ చేయడం. ఇది కూడా స్పిల్ ద బీన్స్ అన్నా అండ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అన్నా రివీల్ చేయడమే సీక్రెట్ ని, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా రివీల్ చేయడం. ఓకే, స్పిల్ ద బీన్స్ అంటే వాంటెడ్ గానే. అండ్ ఇక్కడ చూడండి, హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ ద ఎగ్జామ్ పేపర్. అనుకోకుండా ఎగ్జామ్ పేపర్ గురించి రివీల్ చేసేసాడు సీక్రెట్ ని. ఒక టీచర్ కనుక చెప్పాడు, ప్రిపేర్ చేశాడు ఎగ్జామ్ పేపర్, అది యాక్చువల్గా తను చెప్పకూడదు, కానీ పిల్లల ముందు అన్ఎక్స్పెక్టెడ్ గా తను రివీల్ చేసేసాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఓకే, అనుకోకుండా తను సీక్రెట్ ని రివీల్ చేయడం జరిగింది అని చెప్తా ఉన్నాం. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇన్ టు ద నైట్, అంటే లేట్ నైట్ వర్క్ చేస్తాం కదా, డోంట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటారు. అంటే షీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ ముందు రోజే గుర్తొస్తుంది కదా మనకి అంతా సిలబస్ అని అండ్ చేయాల్సిందంతా. సో మనం ఎర్లీ మార్నింగ్ కాకుండా మనం మిడ్ నైట్
ఆయిల్ ని బర్న్ చేస్తాం అనమాట, అంటే బిఫోర్ నైట్ ద ఎగ్జామ్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే రిటన్ డౌన్ క్లియర్లీ. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ అంటే బ్లాక్ అంటే లెటర్స్, వైట్ అంటే పేపర్ అన్నమాట ఇట్లా. సో ద రూల్స్ ఆర్ రిటన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇక్కడ మీకు క్లియర్లీ రిటన్, ద రూల్స్ ఆర్ రిటన్ క్లియర్లీ. ఓకే, క్లియర్ గా ఒక చోట రాయబడిన రూల్స్ అనేవి, ఇట్స్ నాట్ జస్ట్ ఓరల్. ఓకే, ఇవి 10 మోస్ట్ గా యూజ్ చేసేటటువంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇది లాస్ట్ వచ్చేసరికి ఫ్రేజ్ అండి, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఇడియమ్సే, ఇది ఒకటి ఫ్రేజ్ వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు చూస్తే, సో లెట్ us see now the questions on this idioms and phrases. ఇక్కడ చూడండి, బ్రోక్ ద ఐస్ అన్నాడు. ఓకే, ద టీచర్ బ్రోక్ ద ఐస్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద మీటింగ్. ఓకే, మీటింగ్ స్టార్టింగ్ లో టీచర్ ఐస్ ని బ్రేక్ చేసింది అంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు బ్రోక్ ద ఐస్ అంటే ఏంటి, మనకి ఇడియం చూసాం కదా ఫస్ట్, బ్రేక్ ద ఐస్ అని. సో దాన్ని పాస్ట్ టెన్స్ లో వాడాడు ఇది. అండ్ ఎండింగ్ మీటింగ్, ఎండింగ్ మీటింగ్ కాదు. అండ్ మేడ్ ఎవ్రీ వన్ కంఫర్టబుల్, yes దిస్ ఈస్ ద రైట్ వన్. అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్. ఓకేనా, మేకింగ్ సమ్ వన్ కంఫర్టబుల్ టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అనేది మనకి ఇక్కడ బ్రేక్ ద ఐస్ అనేది వస్తుంది, రైట్. అండ్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఎ పీస్ ఆఫ్ కేక్ అంటే ఇక్కడ మీకు జస్ట్ కేక్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, ఆ వర్క్ కూడా అంత సాఫ్ట్ గా ఉంటుంది అన్న అర్థంతో యూజ్ చేస్తాం, అంటే ఈజీ అని అర్థం. ఓకే, సో ఇక్కడ వెరీ ఈజీ అనేది మనకి ఎ పీస్ ఆఫ్ కేక్ అనే ఇడియం కి మీనింగ్ అవుతుంది. రాజు విజిట్స్ హిస్ అంకుల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మనకి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇడియమ్స్ ని మీరు లాజికల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అంటే ఒకసారి, బ్లూ మూన్ అంటే మీకు ఫుల్ మూన్ గుర్తుపెట్టుకోండి. బ్లూ మూన్ అంటే కలర్ మనకి అవసరం లేదు కదా, బ్లూ మూన్ అంటే చాలా రేర్ గా జరుగుతుంది, ఫుల్ మూన్ అంటే మంత్లీ వన్స్ జరుగుతుంది. ఓకే, సో అలా అంటే మంత్లీ వన్స్ అని లేదా ట్వైస్ అంటే తక్కువ కదా, అలా గుర్తుపెట్టుకుంటే మీకు రేర్లీ అనేది గుర్తుంటుంది. అండ్ రేర్లీ అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనమాట. షీ స్పిల్డ్ ద బీన్స్ అబౌట్ ద ప్లాన్. ఓకే, ఇక్కడ మీకు స్పిల్ ద బీన్స్ అంటే పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తారు, స్పిల్ ద బీన్స్ అనే దానికి. అండ్ స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి, రివీల్ ద సీక్రెట్, అంటే షీ రివీల్డ్ ద సీక్రెట్ అని అర్థం అనమాట. ఓకేనా, అండ్ మీకు ఈ బీన్స్ ఎలా ఉంటాయి మీరు గుర్తుపెట్టుకుంటే సీక్రెట్ అలా ఉంటుంది అనమాట. అంటే బీన్స్ అనేవి సీడ్స్ అనే లోపల ఉంటాయి కదా, అలాగే సీక్రెట్ అనేది కూడా సీక్రెట్ కి లోపల ఉండాలి. వన్స్ అది ఓపెన్ చేసాం అనుకోండి, అలాగే సీక్రెట్ ఓపెన్ చేసేసినట్టు అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, మీకు లాజికల్ గానే ఉంటాయి ఇడియమ్స్ అన్ని కూడా. నెక్స్ట్, వర్కింగ్ ఆల్ నైట్ బిఫోర్ ద ఎగ్జామ్ మీన్స్. వర్కింగ్ ఆల్ ద నైట్ బిఫోర్ ద ఎగ్జామ్ అంటే ఏంటి, బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. ఓకే, బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే దాన్ని ఏ ఉద్దేశంతో యూజ్ చేస్తాం, స్లీపింగ్ ఎర్లీనా కాదు, స్టడీయింగ్ లేట్ అనమాట. లేట్ స్టడీని మనం బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటారు. మిడ్ నైట్ అంటే తెలుసు కదా, మిడ్ నైట్ వరకు మేల్కొని ఉండడం. బర్నింగ్ అంటే ఏంటి, మనం మిడ్ నైట్ వరకు మేల్కొని ఉంటున్నాం అంటే మన లైట్స్ అన్ని ఆన్ లో ఉంటాయి కదా, మిడ్ నైట్ ఆయిల్ బర్న్ చేయడం అంటే అది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టడీయింగ్ లేట్ ఇన్ ద నైట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. గెటింగ్ దట్ జాబ్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి, బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం అంటారు, డిస్గైజ్ అంటే మారువేషం అంటారు. ఇక్కడ ఆశీర్వాదం అనేది మారువేషంలో వచ్చినట్టు, అంటే బ్లెస్సింగ్ అనేది బ్లెస్సింగ్ గా కాకుండా కర్స్ లాగా వచ్చిందని అర్థం. అంటే ముందు మనం కర్స్ అని అనుకుంటాం, అది కానీ అది కర్స్ కాదు, బ్లెస్సింగ్ అని అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు గెటింగ్ ద జాబ్ వాస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఇట్స్ అ బ్యాడ్ లక్ కాదు, ఏ హిడెన్ బ్లెస్సింగ్ అనమాట. ఏ హిడెన్ బ్లెస్సింగ్ అంటే సీక్రెట్ ఫామ్ గా ఉన్నటువంటి, అంటే మారువేషంగా ఉన్నటువంటి బ్లెస్సింగ్ అనమాట. ద స్టూడెంట్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఇప్పుడు మనం కనుక నెయిల్ తో కనుక ఎక్కడన్నా గుచ్చామనుకోండి, హ్యామర్ తో కొట్టేమవుద్ది, ఆ నెయిల్ ఎంత లావ్ అయితే ఉంటుందో అంతే హోల్ పడుతుంది కదా గోడకి కానీ ఏదన్నా కానీ చెక్క మీద కానీ. సో అంటే ఇక్కడ ఎగ్జాక్ట్నెస్ అని అర్థం అవుతుంది, అంటే ఎనీథింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో ఇప్పుడు గివ్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, అండ్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్టూడెంట్ గేవ్ ద
కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. స్టూడెంట్ హిట్ ద నెయిల్ బటన్ అంటే స్టూడెంట్ గేవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై ద టీచర్ అని అర్థం. అండ్ షీ వాజ్ అండర్ ద వెదర్ ఎస్టర్డే నిన్న ఆవిడ అండర్ ద వెదర్ అంటా ఉన్నాడు. అండర్ ద వెదర్ అంటే ఏంటి? వెదర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి వాతావరణం అని అర్థం. వాతావరణం వల్ల తేడా వచ్చింది. అండర్ ద వెదర్ అంటే తను సన్ స్ట్రోక్ వచ్చింది అంటారు కదా, అలా. సో ఫీలింగ్ హ్యాపీయా? కాదు. నెక్స్ట్ ఫీలింగ్ సిక్ అనమాట. సో షీ వాజ్ ఫీలింగ్ సిక్ అన్న అర్థంతో మనం అండర్ ద వెదర్ అని ఇడియం యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ యాక్సిడెంటల్లీ. అనుకోకుండా అతను ఇక హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్నాడు. అంటే హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏంటి? టోల్డ్ ద సీక్రెట్ అని అర్థం. అంటే హిడ్ ద సీక్రెట్ అంటే దాచి ఉంచాడని, ఓకే. కానీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ చేశాడని అర్థం. అయితే ఇది యాక్సిడెంటల్ గా అని అర్థం వస్తుంది. యాక్సిడెంటల్ గా కాకుండా వాంటెడ్ గా అయితే మీకు స్పిల్ ద బీన్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్, ద అగ్రిమెంట్ వాజ్ మేడ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి? క్లియర్లీ రిటర్న్ అని అనుకున్నాం కదా. సో ఓరల్ కాదు. నెక్స్ట్, సీక్రెట్లీయా? కాదు. ఇన్ రైటింగ్ అంటే ఇన్ ద రిటర్న్ ఫార్మ్ వి మేడ్ అగ్రిమెంట్ అని అర్థం. దీస్ ఆర్ idioms and phrases which are asked very frequently in TET and DSC. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ ఉంటే కనుక మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.